మంత్రి వాకటి శ్రీహరి గారు ఉన్నారు. సార్ ఎట్లా ఎట్లా ఉండబోతుంది 13వ తారీఖున మెస్సీ రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీంతోనే ఆడబోతా ఉన్నారు. క్రీడల శాఖ మంత్రిగా ఎట్లా చూస్తారు ఈ యొక్క రాకను? మెస్సీ రాకను మనం చూసే కోణం ఏ విధంగా ఉంటుందంటే, తెలంగాణలో స్పోర్ట్స్ పట్ల ఓ మంచి ప్లాట్ఫామ్ వేయబోతున్నాం అనడానికి ఒక మచ్చుక మెస్సీ రావటం. నాట్ ఓన్లీ మెస్సీ, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడానికి ముఖ్యమంత్రి ఆలోచన విధానం, స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీని చేస్తూ ఉన్నామనడానికి నిజ నిర్ధారణగా మెస్సీ వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఆటంకం కూడా లేదా ఇంట్లో చిన్న అపవాదు రానివ్వకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. 100% మెస్సీ వచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లో కూడా ఆలోచన విధానం మారుతుంది. ఖచ్చితంగా యువకుల్లో వారి స్పోర్ట్స్ పట్ల మంచి అవగాహన రావాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన మైదానాలు చేరండి, మత్తు వదలండి అని. ఆ మత్తు వదిలించి మైదానాలు చేరే విధంగా చేసుకునే ప్రయత్నాలు భాగంగానే ఈ మెస్సీని పిలిపించడం కానీ, స్పోర్ట్స్ పాలసీ తీసుకోవటం కానీ, ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్స్ని కూడా స్పష్టంగా దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రౌండ్స్ కానీ, మన లేకపోతే కోచెస్ కానీ, మిగతా అన్ని విషయాలలో ఓ పాలసీ తీసుకొచ్చబోతా ఉన్నాం. ఇప్పుడు పాలసీ 6 గంటలకు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. మెస్సీ రాకతో క్రీడాభిమానులకు, క్రీడాకారులకు మంచి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం. రేపు తెలంగాణ మీ చేతుల్లో ఉంది. తెలంగాణ పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా క్రీడాకారులు ప్రయత్నం చేయాలా. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలని పరిపూర్ణంగా ప్రభుత్వం ద్వారా మేము చూసుకుంటాం. మా కోరిక అంతా అయింది, మీ తల్లిదండ్రులు ఒకటి కాదు, మీరు మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు మీ గ్రామాలకించి, మండలాలకించి, నియోజకవర్గానికించి, జిల్లాకించి, రాష్ట్రానికించి, దేశానికి ఇంటర్నేషనల్లో మీరు ఆడినప్పుడే మా తెలంగాణ పేరుని మన తెలంగాణ పేరుని ప్రపంచవ్యాప్తంగా చూపించే విధంగా, ఏ విధంగా అయితే మెస్సీ వస్తే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా అంతా తెలంగాణ వైపే చూస్తుంది. మొన్న ప్రపంచ సుందరిమణుల కాంపిటీషన్ వచ్చినప్పుడు కూడా ప్రపంచం తెలంగాణ చూసింది. కాబట్టి నా కోరిక ఏంటంటే, ఖచ్చితంగా క్రీడాభిమానులు దీని పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలా, క్రీడాకారులు దీన్ని ఆస్వాదించాలా, అనుభవించాలా, లీనమయ్యేవాళ్ళ. ఖచ్చితంగా ప్రపంచంలో మన తెలంగాణ బిడ్డడు కూడా ఇంకా వేరే దేశాలకు పోతే వాని కోసం కూడా ఆడ గ్రౌండ్స్ మన బిడ్డ కోసం కూడా తయారయ్యే విధంగా ఆలోచన పెరగాలి. ఆ పెరిగే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అటు అర్జెంటీనా, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థులు, ముఖ్యమంత్రి కూడా ఆడబోతా ఉన్నారు. ఎవరి వైపు మీ యొక్క మాట ఉండబోతా ఉంది? నాకు తెలిసిన కాడికి మెస్సీ గెలుస్తాడా, రేవంత్ అన్న గెలుస్తాడా కంటే, స్పోర్ట్స్గా దీన్ని ఒక కోణంలో ఏ విధంగా చూడాలంటే ఒక స్పిరిట్గా చూడాలి. క్రీడా అభిమానులు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్షాలు చాలా వాదనలు చేస్తూ ఉన్నాయి. అసలు అవసరమా ఇక్కడికి మెస్సీని తీసుకురావడం అనేటువంటి విషయంలో ప్రతిపక్షాలకు మీరేం చెప్తారు? ప్రతిపక్షాల గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, చేసే వాళ్ళని చూసి ఓర్వరు. వాళ్ళు ఈ తెలంగాణ రైజింగ్ కూడా దానికి రకరకాల తిక్క కామెంట్ చేశారు. ఈరోజు 4,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ తెలంగాణని మొత్తం యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలు చూస్తున్నాయి, ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కానీ వారికి మాత్రము అదేదో తప్పుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. దయచేసి వాళ్ళ కోసం కాదు, తెలంగాణ బిడ్డల కోసం, వాళ్ళ కోసం కాదు, తెలంగాణలో ఉన్న క్రీడాకారుల కోసం గొప్పగా మాట్లాడారు గతంలో. కానీ వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి ఎంత, బడ్జెట్ అలొకేషన్ ఎంత? ఈసారి 850 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చి ఖచ్చితంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి గ్రౌండ్ డెలివర్ చేసి మొన్న కొత్తగా స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చి ఎన్ని రకాల గ్రౌండ్స్ని, కోచెస్కి కూడా కోచింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పించే కార్యక్రమం, ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నాం. వాడు అన్నాడని చెప్పేసి, వాళ్ళు ఎవరు అన్నారని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. మెస్సీ రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నేను ఒక 10,000 ఫోన్లు మాట్లాడింటి, అన్న నాకు ఒక్క టికెట్ కావాలి, నాకు ఒక్క టికెట్ కావాలి. అంత క్రేజీ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆయన. ముందే అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ఆడుతున్న దాన్ని కూడా వాళ్ళు తప్పు కోణంతో చూస్తే వాళ్ళ విఘ్నకి వదిలేస్తున్నాం. మన తెలంగాణ పిల్లల లోపల, మన తెలంగాణ క్రీడాకారుల లోపల ఒక ఆలోచన విధానం ఫ్రేమ్ కావాలి. నేను కూడా మెస్సీలాగా ఎదగాలనే కసి వానికి రావాలన్నప్పుడు వాళ్ళు వచ్చిపోతేనే అవుతుందనే మాట వాళ్ళకి తెలియదు. మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ క్రీడా ప్రేమికులు దీన్ని ఆస్వాదిస్తారు, ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ జీవితాల్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది వాకటి శ్రీహరి ముదిరాజ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద మెస్సీ రావడాన్ని చాలా గొప్పగా చూస్తున్నాం అంటున్నట్టు వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, ఉప్పల్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.